నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దుర్గా ప్రసాద్ గారు. సార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అనుష గారు. ఎలా ఉన్నారు? అంతా క్షేమం. వెరీ నైస్. సార్, క్యాన్సర్ అంటే చాలామంది వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ సెల్ ఫామ్ అయిందంటే అది మల్టిప్లై అయిపోయి మెటాస్టాసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. సో క్యాన్సర్‌ని ట్రీట్మెంట్ అనంగానే మనకి మోడర్న్ మెడిసినే గుర్తొస్తూ ఉంటుంది. అవును. సో రేడియేషన్‌లో ఉంటారు, కీమోథెరపీలో ఉంటారు. సో అయినా సరే వాళ్ళకి కంట్రోల్ అనేది ఉండదు సార్. కేవలం క్యాన్సర్‌కి డైట్ ద్వారా కూడా మనం నయం చేసుకోవచ్చు అని మీరు అంటున్నారు కదా! అసలు ఏంటి ఆ డైట్ ఏంటి? క్యాన్సర్‌కి నిజంగా అది నయం అవుతుందంటారా? నిజానికి క్యాన్సర్ అనేది ఒక మెటబాలిక్ డిసీజ్ అని చెప్పి డాక్టర్ థామస్ సేఫ్రేడ్ గారు ఒక 500 పేజీల బుక్ రాయడం జరిగింది. ఓకే. అంటే క్యాన్సర్ అనేది అది ప్రాణాంతకమైన జబ్బే కానీ అది కేవలం ఒక మెటబాలిక్ డిజార్డర్ మాత్రమే అని డాక్టర్ సేఫ్రేడ్ గారు చెప్పారు. ఓకే. ఇదే విషయము డాక్టర్ జాసన్ ఫంగ్ గారు కూడా క్యాన్సర్ అనేది జస్ట్ ఒక మెటబాలిజం డిజార్డర్ వల్ల వచ్చే జబ్బు, అంతకుమించి ఏం కాదు. మెటబాలిజం చేంజ్ చేసుకుంటే ఓకే. క్యాన్సర్ తగ్గుతుందని థామస్ సెఫ్రేడ్ కానీ డాక్టర్ జాసన్ ఫంగ్ కానీ మరియం కలామియాన్ లాంటి మన విదేశీ చాలామంది డాక్టర్స్ ప్రూవ్ చేయడం జరిగింది. మన భారతదేశంలో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇప్పటికీ కొన్ని వేల మంది ఈ రీసెర్చ్ చేస్తున్నారు. అవును. రీసెర్చ్ చేస్తున్నారు, సక్సెస్ కూడా అయ్యారు. ఓకే. సో దాన్ని కీటోన్ డైట్ అంటారు. ఆ కీటోన్ డైట్లో మనకి ఏంటంటే ఈ కీటోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఎస్పెషల్గా బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనే ఈ కెమికల్ ఈ క్యాన్సర్ సెల్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ డెడ్ అవ్వడము వాళ్ళు పరిశోధనలో కనుక్కున్నారు. ఓకే. అంటే మామూలుగా మనకి ఈ క్యాన్సర్ సెల్స్ అనేటివి పుట్టుకతోనే వస్తాయి. అంటే ఇది క్యాన్సర్ సెల్స్ అనేవి కొత్తగా పుట్టుక రావు. అంటే 100కి 100% శరీరంలో మనిషి పుట్టినప్పుడే క్యాన్సర్ కణాలతోనే పుడతాడు. అంటే మనకి అవి తల్లి గర్భం నుంచే వస్తాయి. మనకి ఇది లక్షల కోట్ల సంవత్సరాలుగా మన జీన్స్లో ఉంది అన్నమాట. అయితే అవి మనకి నిద్రాణంగా డెడ్ కండిషన్లో ఉంటాయి. అవును. ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. అయితే మనము ఈ గ్లూకోజ్ మెటబాలిజంలో మనము ఒక 5 కిలోల నుంచి 10 కిలోలు బరువు పెరిగిన తర్వాత ఈ గ్లూకోజ్ మెటబాలిజంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా అవి ఇన్యాక్టివ్ స్టేజ్ నుంచి యాక్టివ్ స్టేజ్కి మెల్లిగా మారతాయి. ఓకే. ఆ తర్వాత ఎలా బరువు పెరుగుతుంటే అట్లా ఈ గ్లూకోజ్ మెటబాలిజం గ్లూకోజ్ సెల్స్ని అవి పీల్చుకుని వాటిని ఆహారంగా చేసుకుని అవి పెరగడం స్టార్ట్ అవుతాయి. అయితే అవి శరీరం అంతా ఎక్కడైనా పెరగవచ్చు. చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణము అక్కడ ఫ్యాట్ టిష్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ మనం గమనిస్తాం. ఓకే. ఎందుకు అంటే అక్కడ మనకి కొవ్వు ఎక్కువ పేరుకుని ఉంటుంది. అట్లా కొన్ని అవయవాల్లో అట్లా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే మనము ఈ క్యాన్సర్ కణాలు ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ స్టేజ్ రావడానికి వాటికి గ్లూకోజ్ అవసరం. మనము గ్లూకోజ్ ఫుడ్లో ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. అట్లాగే మనకు అవసరమైన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కావాల్సిన మన ఎనర్జీ కావాల్సిన సోర్స్కి అవి దొరకకుండా మొత్తం గ్లూకోజ్ అవే వాడుకుంటాయి. అంటే సార్, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి తినేదే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్. మన సౌత్ ఇండియన్ అంటే ఫేమస్ ఫర్ రైస్. రైస్లో ఖచ్చితంగా గ్లూకోజ్ అనేది ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచి మనము కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము. ఇప్పటికీ ముసలి వాళ్ళ వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళేం డైట్ చేంజ్ అవ్వలేదు. ప్రోటీన్ డైట్ కానీ, కీటో డైట్ కానీ, వేరే ఇతర ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇలా ఏం రాలే కదా సార్. మరి ఎందుకంటారు ఇప్పుడు దానివల్ల గ్లూకోజ్ వల్ల క్యాన్సర్స్ ఇంకా పెరుగుతాయి అంటే కీటో డైట్కి చేంజ్ అవ్వాలి అనే రీజన్స్ ఎందుకంటారు? చిన్నప్పటి నుంచి మనకి రైస్ ఎక్కువ తినేవారు కూడా ఆ గ్లూకోజ్ని ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాళ్ళు. అంటే కన్జంప్షన్ అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు చిన్నప్పుడు దంపుడు బియ్యం తినేవాళ్ళు, పప్పు దంచుకొని తినేవాళ్ళు, కూరలు అన్నీ అంటే శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. వాళ్ళకి ఆహారం నిజానికి సరిపోకపోయేది. తక్కువ ఆహారం సరిపోకని పరిస్థితిలో ఉన్నప్పుడు క్యాన్సర్ సెల్స్ యాక్టివ్ అవ్వవు అన్నమాట, ఇన్యాక్టివ్ కండిషన్లో ఉంటాయి. మన శరీరంలో ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి సుఖజీవనం అలవాటు అయిపోయింది. దానివల్ల మనము ఆహారం అంతే పెరుగుతుంది. ఒకప్పుడు 50 ఏళ్ళ క్రితంకి ఇప్పటికి చూస్తే ఒకప్పుడు 50 ఏళ్ళ క్రితం ఆహారము రోజుకి 3-4 రకాల నుంచి తినేవాళ్ళు కాదు. ఇప్పుడు రోజుకు 20 రకాల నుంచి 50 రకాల ఆహారం తింటున్నారు. అవన్నీ గ్లూకోజ్ అనేది బాగా పెరిగిపోయింది. అట్లాగే ఏదన్నా పనికి వెళ్తే నడిచి వెళ్ళేవాళ్ళు, సైకిల్ దొక్కేవాళ్ళు, ఇదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడంతా దానివల్ల
మన శరీరంలో గ్లూకోజు ఒక 25 ఏళ్ళకి ఇప్పటికి బాగా గ్లూకోజ్ పెరగడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు 2000కి ముందు చూస్తే 90s వరకు ఈ గ్లూకోజు సమస్య అనేది ఇంతగా లేకపోయింది. అందుకని క్యాన్సర్ కూడా అంతగా లేదు. ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం 2020 దాటిన తర్వాత చూస్తే చిన్నపిల్లలు 15 ఏళ్ళకి 10 ఏళ్ళకి క్యాన్సర్ వస్తుంది అంటే వాళ్ళు శరీరంలో పుట్టుకతోనే వాళ్ళకి గ్లూకోజ్ అనేది పెరిగిపోతుందన్నమాట. ఒక స్టేజ్ వరకు మన శరీరము క్యాన్సర్ కణాలు యాక్టివేట్ కావు. ఒక స్టేజ్ దాటిన తర్వాత మెల్లిగా క్యాన్సర్ కణాలు కొద్దిగా యాక్టివేట్ అయ్యి ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి అవి సడన్గా బయటపడుతుంటాయి. ఓకే. సో అయితే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి కదా సార్. మరి ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఆపడానికి ఓన్లీ కీటోన్ డైట్కి మారడమే అదొకటే ఛాన్సా, లేకపోతే ఇంకా వేరే ఏం లేవంటారా? అయితే మనము క్యాన్సర్ పేషెంట్స్ మాత్రము క్యాన్సర్ తగ్గే వరకు కీటోన్ డైట్కి ఇమీడియట్గా మారాల్సి ఉంటుంది. ఈ కీటోన్ డైట్కి మారినప్పుడు శరీరంలో గ్లూకోజ్ నిల్వ కాకుండా ఓన్లీ కీటోన్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కీటోన్స్కి 2 లక్షణాలు ఉంటాయి. ఈ కీటోన్స్ నుంచి మనకి శక్తి వస్తుంది, అంటే మనకి ఫ్యూయల్ కింద ఎనర్జీ సోర్స్గా ఉంటుంది. ఈ ఎనర్జీ సోర్స్ కేవలం మన శరీరం వాడుకుంటుంది, కానీ క్యాన్సర్ సెల్స్ వాడుకోలేవు. అందుకనే క్యాన్సర్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. అప్పుడు క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ వాడుకోలేవు కాబట్టి అవి పెరగకపోగా ఇంకో మూడో లక్షణం ఏంటంటే ఈ కీటోన్స్లో ఉండే కెమికల్ క్యాన్సర్ సెల్స్తోని టచ్ అయినప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ డెడ్ అవుతాయి, చనిపోతాయి. ఓకే. గ్లూకోజ్ మాలిక్యూల్ వెళ్ళి క్యాన్సర్ సెల్కి అతుక్కున్నప్పుడు క్యాన్సర్ సెల్ పెరుగుతుంది, అవి డివైడ్ అయ్యి పెంచుకుంటాయి. అదే కీటోన్ మాలిక్యూల్ వెళ్ళి క్యాన్సర్ సెల్కి అతుక్కున్నప్పుడు ఆ క్యాన్సర్ సెల్ చచ్చిపోతుంది. అట్లా 3 నుంచి 6 నెలల లోపల మన శరీరంలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్నీ ఈ కీటోన్స్ నుంచి చచ్చిపోతాయి. అయితే మనం మామూలుగా రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. తర్వాత కీమోథెరపీలో కూడా క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. కాకపోతే శరీరం అంతా చచ్చిపోవు, మనం ఎక్కడైతే రేడియేషన్ ఇస్తామో అక్కడే చచ్చిపోతాయి. ఆ తర్వాత ఇంకొకటి పక్కన ఒకటో రెండో మిగిలిపోతాయి. అవి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ కొన్నాళ్ళకి 6 నెలలకి ఏడాదికి మళ్ళీ పెరుగుతాయి. అదే కీటోన్ డైట్లో ఏమవుతుందంటే మన శరీరం అంతా కీటోన్సే ఉంటాయి. అంటే మన శరీరము ఈవెన్ తల జుట్టు నుంచి కాలి గోళ్ళ వరకు శరీరం అంతా కీటోన్స్ వ్యాపించి ఉండడం వల్ల అవి శరీరంలో ఉండే క్యాన్సర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ఆ మాలిక్యూల్ అతుక్కొని వాటిని చంపేస్తూ పోతాయి. ఓకే. అయితే ఇది కేవలం 1 రోజు 2 రోజుల్లో మొత్తం క్యాన్సర్ సెల్స్ చచ్చిపోవు కాబట్టి ఒక 3 నుంచి 6 నెలల లోపల ఈ క్యాన్సర్ సెల్స్ని ఈ కీటోన్స్ వెతికి అవే చంపేస్తాయి. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే మనకి క్యూర్ ఉంటుందంటారా కీటోన్ డైట్ ద్వారా? దాదాపు 90% క్యాన్సర్స్ తగ్గుతాయని డాక్టర్ థామస్ సెఫ్రెడ్ గారు, డాక్టర్ జాసన్ ఫంగ్ అట్లాంటి మిగిలిన కొంతమంది ప్రముఖ కీటో డైట్ డాక్టర్స్ కనుక్కున్నారు. అంటే రేడియేషన్స్ మీద ఉండి మెడిసిన్స్ మీద ఉన్నా కూడా కీటోన్ డైట్ పాటించవచ్చు అంటారా? కీటోన్ డైట్ అనేది కేవలం మనం ఫుడ్లో మార్పు, మనం ఆహారం మార్పే కాబట్టి రేడియేషన్ తీసుకుంటూ కీమోథెరపీ తీసుకుంటూ కూడా ఆహారం మార్చుకుంటే. సో ఎలా మార్చుకోవాలి సార్ వాళ్ళు డైట్ని, ఎలా చేంజ్ చేసుకోవాలి? అసలు ఈ కీటోన్ డైట్లో ఉన్న ఫుడ్స్ ఏంటి, వెజిటేబుల్స్ ఏంటి, ఏమేమి తినాలి ఏంటంటారు? మనకి కీటోన్ డైట్ని మనము ఫుడ్ పిరమిడ్ అంటాం. మామూలు రెగ్యులర్ డైట్ అయితేనేమో మనము 80% కార్బోహైడ్రేటు, 85% కార్బోహైడ్రేట్ ఉంటుంది, 10% ప్రోటీను, 5% ఫ్యాట్స్ తీసుకుంటాం. కీటో డైట్లో ఈ ఫుడ్ పిరమిడ్ రివర్స్ చేస్తాం. అంటే 80% గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటాము, అంటే కోకోనట్ ఆయిల్ కానీ బటరు, గీ ఇట్లాంటివి తీసుకుంటాం. ఆలివ్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్ ఇట్లాంటివి 80% ఆయిల్ తీసుకుంటాం. ఒక 15% ప్రోటీన్ తీసుకుంటాం, 5% కార్బోహైడ్రేట్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ప్రోటీన్ 25% ఇస్తాము, అట్లాంటప్పుడు 70% ఫ్యాట్ ఇస్తాము, 25% ప్రోటీన్ ఇస్తాము, మిగిలిన 5% కార్బోహైడ్రేట్ ఇస్తాము. అట్లాంటప్పుడు మనం బాడీలో గ్లూకోజ్ సెల్స్ తగ్గిపోయి గ్లూకోజ్ మాలిక్యూల్స్ తగ్గిపోయి ఈ కీటోన్ బాడీస్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఈ శరీరంలో ఉండే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా రివర్స్ అయిపోతుంది. దాంతోపాటు ఈ క్యాన్సర్ సెల్స్ కూడా డెడ్ అయిపోతాయి. మన ఈ ఒక్కో కీటోన్ బాడీ మాలిక్యూల్ వెళ్ళి ఒక్కో క్యాన్సర్ సెల్స్ని టచ్ చేసినప్పుడల్లా అది డెడ్ అయిపోతుంది. అది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట.
అయితే వాళ్ళు 4th స్టేజ్‌లో ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ రోజులు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళైతే తొందరగా నయమైపోతుంది. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు కీటోన్ డైట్ ద్వారా క్యాన్సర్స్‌ని ఎలా మనం నివారించుకోవచ్చు, అసలు ఈ డైట్ అంటే ఏంటి, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటని చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.